ఏపీలో సంచలనం సృష్టించిన కాల్ మనీ వ్యవహారంపై జ్యుడిషియల్ కమిషన్ వేస్తామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించేందుకు ఏపీ కేబినెట్ తీర్మానించిందన్నారు. విజయవాడలో జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సెషన్స్పై చర్చించారు. శీతాకాల సమావేశాల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు, మనీ లాండరింగ్ బిల్లు ప్రవేశపెడతామన్నారు. అంగన్వాడీల వేతనాలు పెంచాలన్న కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులపైన చర్చ జరిగిందన్నారు యనమల. మనీ లెండింగ్ చట్టం అనేటువంటిది చాలా అవసరం. ఎంచేతంటే ఇటువంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా ఫైనాన్స్ తోటి కూడుకుని ఇల్లీగల్ ఫైనాన్స్ తోటి కూడుకుని అంటే రిజిస్టర్ చేయకుండా ఫైనాన్సింగ్ చేసేటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఏవైతే ఉన్నాయో, ఏదైతే కాల్ మనీ ఉందో కాల్ మనీ ప్లస్ సెక్స్ స్కాండల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. దీని మీద పోలీసు వ్యవస్థ కూడా ఇప్పటికే దృష్టి పెట్టారు. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా పోలీసు వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఎవరున్నప్పటికీ కూడా ఎవరిని ఉపేక్షించవలసినటువంటి అవసరం లేదు. అందరి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా ఈ అన్లాఫుల్ మనీ లెండింగ్ మీద కూడా జ్యుడిషియల్ కమిషన్ త్వరలోనే వేసినప్పుడు ఏంటంటే ఈ యొక్క జరుగుతున్నటువంటి తతంగాలన్నింటినీ కూడా డీటెయిల్గా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. అది త్వరలోనే సబ్మిట్ చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. వేయటానికి కూడా కొద్ది రోజుల్లోనే జ్యుడిషియల్ కమిషన్ కూడా వేసేస్తాం. రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేత చేయిస్తాం. అంచేత మేము కూడా అక్కడికి రాయవలసినటువంటి అవసరం ఉందండి. హైకోర్టు చీఫ్ జస్టిస్కి రాస్తే ఎవరో వాళ్ళు స్పేర్ చేస్తారు. స్పేర్ చేసినటువంటి వాళ్ళని హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ యొక్క యాక్టివిటీ మీద కమిషన్ వేయడానికి నిర్ణయించింది.